కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ప్రతిష్టాత్మక ఖమ్మం ఈస్థెటిక్స్ కథలు 2025లో ప్రచురితమైన నేలరాలిన పువ్వు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ జీవి శ్రీనివాస్ నివాసం విజయనగరం. ట్రాక్టర్ల కంపెనీలో ఉద్యోగం, కవిత్వం, కథారచన, చిత్రలేఖనం ప్రవృత్తి. కథలు, కవితలు అన్ని ప్రముఖ పత్రికలలో అంతర్జాల వేదికల మీద వెలువడ్డాయి. ప్రముఖుల ప్రశంసలు పొందాయి. మనసైన కథలు, చరిత్ర చెప్పిన కథలు పేరిట 2 సంపుటాలు వెలువడ్డాయి. వివిధ సాహిత్య సంస్థలలో బాధ్యతలు నిర్వహిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు. గిడుగు జాతీయ పురస్కారం అందుకున్నారు. ఖమ్మం ఈస్థెటిక్స్ కథా పురస్కారం గెలుచుకున్నారు. ఆమె ఒక శిథిలమైన చరిత్రకు రూపం. ఆమె ఒక అణచబడ్డ నగవు. ఆమె ఒక ఇంకిపోయిన తరంగిణి. సమాజ దాహానికి దారి తప్పిన జలప్రవాహం. పెద్దల పన్నాగానికి కర్పూర నీరాజనం ఆమె. వేల సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న దిక్కుమాలిన పక్షి ఆమె. రండి, ఆమె కథను విని సాయం చేస్తారో పరిహాసమే చేస్తారో కానీ ఒక్క కన్నీటి బుట్టైనా మనలో ప్రతి ఒక్కరూ ఆమెకు ఇవ్వగలిగితే కోట్ల కన్నీటి బిందువులతో తన మాసిన దుఃఖ వదనాన్ని శుభ్రం చేసుకుంటుంది. రండి, ఆమె కథను ఆమె మాటల్లోనే మన మనసుతో విందాం. స్త్రీ అంటే అనాది నుంచి ఆకర్షణీయమైన పదమే, పదార్థమే. నా కథను ఎక్కడి నుంచి ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నాను. నేను ఈనాటి దానిని కాదు కదా. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు ఒక వెలుగు వెలిగిన బౌద్ధం దగ్గర కదా నా కథ మలుపు తిరిగింది. క్రీస్తు పూర్వం 300వ సంవత్సరం. ఉవ్వెత్తు శిఖరాలకు ఎగిసి పాతాళంలోనికి జారిపోయిన పరిణామాన్ని ఏకధాటిగా రోధిస్తున్న నా కన్నులు ఎలా చెప్పగలవు? మూగబోయిన నా స్వరం ఎలా వివరించగలదు? మాటలు కూడా తీసుకుని ప్రయత్నం చేస్తాను. నాకు బాగా గుర్తుంది. అది ప్రతిపాలపురం. అదే ఇప్పుడు మీరు భట్టిప్రోలు అని పిలుస్తున్నారు. అక్కడే కావచ్చు, భారతంలో ఎక్కడైనా కావచ్చు. కాలం, స్థలం, పేరు మారుతోందే గాని నా వ్యధ అలానే ఉంటుంది ఇంచుమించుగా. బుద్ధ భగవానుని బోధనలు విశ్వం అంతటా వ్యాపించి శాంతి మార్గం చూపుతున్నాయి. విశాల భారతం అంతటా ఆరామాలు వెలిశాయి. జంతుబలుల బదులు సాత్విక ఆహారం నైవేద్యం అయ్యింది. రెండుగా చీలిన బౌద్ధం ఇంకా వినూత్న మార్గాలు వెతుక్కుంటూ ఉంది. శాక్యముని మార్గానికి విరుద్ధంగా విగ్రహారాధన తీవ్ర రూపం దాల్చింది. సిద్ధార్థుని శిల్పాలు అంతటా కొలువయ్యాయి, పూజలు అందుకుంటున్నాయి. ఇది ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. శిల్పకళ కొంగొత్త శైలులు ఆవిష్కరించింది. ధనికులే కాదు, హీనజనులు, అణగారిన వర్గాలు కూడా భిక్షుకులయ్యారు. సమాజంలో అట్టడుగు వర్గమైన మేమందరం కూడా సంఘ సభ్యులమయ్యాము. ఎంతో గౌరవంగా బతుకుతున్నాము. కానీ మాలో కూడా సరికొత్త ధ్యాన పద్ధతులు ఆరంభమయ్యాయి. అవి కాస్త విమర్శలకు దారితీశాయి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఒక శకం సమాధికి పునాది వేసిన రోజు. సుమారుగా 500-600 మంది గుంపుగా కర్రలు, బరిసెలు పట్టుకుని మా ఆరామంపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లే చితకబాదారు. స్తూపాలను కూలదొచ్చారు. ఆరామాలకు నిప్పు పెట్టారు. సంఘం శరణం గచ్ఛామి అని నిరంతరం జపం చేసే మేము పరుగులు తీయక తప్పలేదు. నాలాంటి అబలం కొంతమందిని దొరికిపోయాం. బోడిముండలు, బోడిముండలు! మాటలతో కాదు, కర్రలతో దేహశుద్ధి చెయ్యండి. జనపదంలోని మగవారిని బతకనివ్వరా? ఎవరెవరో ఏమిటేమిటో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కాలేదు. మేము చేసిన నేరం ఏమిటో, ఆ నిందలు ఎందుకో. గుంపు వెళ్ళిపోయింది. పరికిస్తే దుఃఖం ముంచుకు వచ్చింది. జ్ఞాన సంపదకు నిలయమైన ఆరామాలు బొగ్గుల దిబ్బయి నల్లని పొగల కన్నీళ్లు కార్చుతూ నింగికి ఎగిసిపోతున్నాయి. నిలవు నీడలేని నాలాంటి భిక్షునిలం కొంతమంది ఆ పాడైపోయిన మొండిగోడల మధ్యనే తలదాల్చుకోవడం మొదలుపెట్టాం. క్రమేపీ మేముండే దిబ్బలకు ఒక అద్భుతమైన నామధేయం జోడించింది ఈ సమాజం. అది అది
ఎలా పలకను? లం జల దిబ్బ అని. మా ఆడవాళ్ళ ఆత్మగౌరవంపై కొట్టిన దెబ్బ. ఆరామాలు తగలబెట్టినప్పుడు కూడా మండని నా గుండె ఆ పేరు వినగానే భగ్గున మండేది. క్రమంగా అలవాటు పడేలా చేసిన మా నిస్సహాయ స్థితి మమ్మల్ని బ్రతికుండంగానే శవాలుగా మార్చింది. నా జీవితం అలా ముగిసిపోయింది నిస్సహాయతతో. మౌర్యుల పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం 100వ సంవత్సరం. సకల జనులు వినండహో! నృత్యగానాలలో ప్రావీణ్యం గల సొగసకెత్తలైన కన్యామణులు వచ్చే పౌర్ణమి రోజు నగరవధు పోటీకి రాజావారి సభామండపంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియపరచడమైనదహోయ్! నగరం అంతటా చాటింపు కొనసాగుతుంది. గృహంలో నాట్యాభ్యసన చేస్తున్న నా శ్రవణాలకు సోకిందా చాటింపు. తలెత్తి చూశాను ఎదురుగా ఉన్న మా గురువుగారిని. నీకు ఆ పోటీలకు వెళ్ళి ప్రతిభ నిరూపించుకోవాలనుందా? నవ్వుతూనే ప్రశ్నించారు. ఆ పోటీల గురించి కాస్త వినడమే గాని సంపూర్ణ వివరాలు తెలియవు నాకు. ప్రశ్నార్థకంగా ఊగిన నా కర్ణాభరణం చూసి కాబోలు నన్ను చేరదీసి సాకుతున్న వృద్ధమాత మందహాసం చేస్తూ, నేను వివరిస్తాను. ఈ రోజుకు అభ్యాసంకు విరామం ఇవ్వండి గురుదేవా అన్నారు. మాత నమస్కారంకు ప్రతినమస్కారం చేస్తూ గురువులు నిష్క్రమించారు. విశాలమైన ఆ గది అంతటా చిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. రకరకాల గుబాళింపుల విరిమాలలు గదిలో వేలాడుతున్నాయి. కర్పూరం కలగలిసిన చందన లేపనాలు మా మేనులను పరిమళ భరితం చేస్తున్నాయి. నాట్యాభ్యసన స్వేదంతో కలగలిసి నా మేని గంధం కొంగొత్త సువాసనలు వెదజల్లుతుంది. మా బంగారు తల్లి! నా తలపై మెటికలు విరుస్తూ ఒక అక్క నా కపోలంపై చుమ్మన ముద్ర వేసింది. ఆ ప్రతిభా పరీక్షలకు వెళ్తే నీవు మాత్రమే చివరి వరకు నిలిచి విజయం వరిస్తావు. మరో అక్క నా చేతులను పట్టుకుని మెత్తని తల్పంపై కూర్చోబెడుతూ ప్రేమగా నా శిరస్సుపై చెయ్యి వేసి నిమిరింది. అక్కడున్న అందరూ తమ ఆరో ప్రాణంగా నన్ను అభిమానించడం ఊహ తెలిసినప్పటి నుండి నేను చూస్తున్న విషయమే. జనకుడు తెలియని నన్ను ఇక్కడ అప్పగించి లోకాన్ని విడిచిన నా తల్లి వదనం నాకు ఊహకు కూడా జ్ఞాపకం రావడం లేదు. నాకు తెలిసిందల్లా వృద్ధమాతతో పాటు ఇక్కడే ఉంటున్న అక్కలిద్దరూ. చంద్రరేఖ, మా కళ్ళ ముందే పెరిగిన నీవు ఒక సౌందర్యాల కొమ్మగా, పరిపూర్ణ యవ్వనవతిగా, సంగీత సాహిత్య నాట్య చిత్రలేఖనాల్లో విశేష ప్రతిభాశాలి కావటం మాకు ఎంతో గర్వకారణం. నీ ఉత్పల నయనాల్లో తమ చూపుని కలిపిన ఎంతటి మగవారు అయినా తమ ఉల్లంబులను అర్పించవలసిందే. మాత పలుకులు నాలో సిగ్గుదొంతరలను, తెలియని ఉత్సాహాన్ని, కించిత్ గర్వాన్ని కలిగిస్తున్నాయి. వార్తాహరి ప్రకటన వింటివి కదా, నగరవధు పోటీ కోసం ఆహ్వానం అది. నీ విశాల నయనాలలో నీ మదిలో నడయాడిన సందేహం తెలిసింది. రాజ్యంలోని యవ్వన సౌందర్యవతులు, సకల కళలు తెలిసిన ముగ్ధ కన్యామణులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. ఈ ప్రతిభా పురస్కారానికై ఎందరెందరో పోటీకి సిద్ధమవుతారు. నిన్ను గత 5-6 వత్సరాలుగా అందులకే సిద్ధం కావిస్తున్నాను. ఆచార్యులను పెట్టి మరీ వజ్రానికి మరింత మెరుగు పెడుతున్నాను. వృద్ధమాత వాక్కులు నాలో మరింత కుతూహలానికి ఊపిరులూదాయి. ఆ పోటీలో నాట్యంలో, సంగీతంలో, గానంలో, చిత్రలేఖనంలో చివరి వరకు నిలిచి అందరిచే ఎన్నిక కాబడిన యువతి నగరవధు మకుటం ధరిస్తుంది. రాజ్యంలో ఆమె స్థానం మహారాణి తదుపరి స్థానం. రాజగురువులు, రాజపండితులు, వాణిజ్య ప్రముఖులు, సేనా నాయకులు ఇలా ఎంతటి వారైనా సరే నగరవధుకు శిరస్సు వంచవలసిందే. ఆ మాటలు వింటూ మరింత వికసించిన నా కన్నులు చూస్తూ, నగరవధు మహారాజు గారికి ప్రియురాలుగా ఉంటుంది. అతనితో పాటు విహారానికి వెళుతుంది. అతని మనసు అశాంతిగా ఉన్నప్పుడు తన కళలు ప్రదర్శించి ఉపశమనం కలిగిస్తుంది. ప్రణయ రాజ్యానికి మహారాజుని చేస్తుంది. ఆమెకు తెలిసిన కామకేళి విన్యాసాలను ప్రదర్శించి మహారాజును తన కొంగుకు ముడివేస్తుంది. తన మాటే శాసనంగా మెలుగుతుంది. సుందర భవనాలు, ఫలవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, మణులు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, అపార ధనరాశి ఆమె పాదాక్రాంతం అవుతాయి. మా ముందటి తరాలలో వెలుగుదీపమైన ఆమ్రపాలి అనే నగరవధు అనుభవించిన భోగభాగ్యాల గురించి ఈనాటికి చెప్పుకుంటున్నారు. అరమోడ్పు కన్నులతో ఏదో లోకంలో విహరిస్తున్న వారి వలె వృద్ధమాత తన్మయత్నంతో చెప్పుకొని పోతోంది. మరి సంతానం? స్వగతంలో అనుకున్నాను అని భావించాను. కానీ ఆ మాట పెదవి దాటింది.
నగరవధకు సంతానం నిషిద్ధం. మహారాజు వీర్యానికి జనించిన పుత్రుడు ఎక్కడ సింహాసనానికి పోటీ పడతాడేమోనని సంతానం నిషిద్ధం చేశారు. మరి మహారాజు గారికి నగరవధుపై వలపు తగ్గిపోతే కలువ కన్నులు రెపరెపలాడాయి. మరలా నగరవధు కోసం అర్హత పరీక్ష చాటింపు వేస్తారు. అప్పటికే ఉన్న నగరవధు మంత్రి, సేనాని, పుర, ధనిక ప్రముఖులకు తన హంసతూలికా తల్పంపై ఆశ్రయమిస్తుంది. అప్పుడు కూడా ఆమెకు సంతానం పొందే అర్హత ఉండదు. నగరవధుగా ఎన్నిక కాబడిన నాటి నుండి సుమారు 20 సంవత్సరముల వరకు ఆమెకు తిరుగుండదు. ఈ సమయంలో ఆమె వలసినంత ధనం సంపాదించాలి. లేకపోతే ఆమె బ్రతుకు సునకముల పాలైన ఆహారపత్రం కాగలదు. వృద్ధమాత కన్నులు చెమర్చడం, స్వరంలో వేదన లీలగా తెలుస్తోంది. నేనెన్నడూ వృద్ధమాత గతం తెలుసుకునే యత్నాలు చెయ్యలేదు. చంద్రా, ఓ వెన్నెల కొమ్మ, నీవీ పోటీకి వెళ్ళి నగరవధుగా నిలవాలి. నీ నీడలో మేమందరము తలదాచుకోవాలి. నా కోమల హస్తాలను పట్టుకుని ప్రాధేయపూర్వకంగా అడుగుతున్న వృద్ధమాత చేతిలో చెయ్యి వేశాను. నాకు తెలుస్తూనే ఉంది, నా జీవితం మైనపు ఒత్తి దీపం కాబోతోందని, పురప్రముఖులు ఉంపుడిగత్తగా మారబోతున్నానని. ఇచ్చే బిరుదే అందమైనది, కానీ చేసే కార్యం నీచమైనదని. శారీరక సుఖమే గాని మాతృత్వం మాధుర్యం చవి చూడకుండానే నా జన్మ కడతేరిపోతుందని అవగతం అవుతూనే ఉంది. క్రీస్తు శకం 12వ శతాబ్దం. ఆలయమంతా కోలాహలంగా ఉంది. ఆలయ సభామండపం చుట్టూతా వందల సంఖ్యలో మండల ప్రజలు గుమికూడి ఉన్నారు. నిన్న రేయి అక్కడ జరిగిన జనరంజన నాట్య కౌశలం ఇంకా వారి కళ్ళలో నుండి తొలగిపోలేదు. అవి ఆమె పాదవిలాసమా, మయూర ఆనంద తాండవమో తెలియక పణములు వేసుకున్న వారునూ అచ్చటనే ఉన్నారు. దేవదాసి మేని జిలుగు వెలుగులు గుండెల్లో ముద్రించుకున్న రసిక శిఖామణులు మరోసారి ఆమె రూపలావణ్యాన్ని కసి కళ్లతో రుచి చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇంతలో సభామండపం మీదకు ఆలయ ప్రధాన పురోహితుడు, మండల రట్టారకుడు, ముఖ్య శ్రేష్ఠి తలారిలతో పాటు కలిసి విచ్చేశారు. నన్ను చూస్తూనే జనంలో సన్నగా గుసగుసలు. అదిగో ఆమె దేవదాసి, రంభలా ఉంది కదూ! సముచితమైన ఉపమానమే. మండపం ఎదురుగా ఉన్న జనసందోహాన్ని మెల్లగా కళ్ళెత్తి చూశాను. వందల కళ్ళు నన్నే చూస్తున్నాయి, కంటి నిండా ఆనందాశ్చర్యాలు నింపుకొని. లోపల నుంచి చిన్నపాటి ఆనందం, గర్వం ఒళ్ళంతా పాకి నా లేత అధరాలపై మెరిసి మాయమయ్యింది. తలారి హెచ్చరికతో అంతటా నిశ్శబ్దం అలముకుంది. మీ అందరికీ ముందస్తుగానే సమాచారం ఇవ్వబడిన విషయం విదితమే కదా. రానున్న భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పరిగణిస్తూ మా పెద్దలందరం తీసుకునే నిర్ణయానికి మీ అందరి అంగీకారం కొరకు ఈ సభ ఏర్పాటు చేయబడింది. జరీ తలపాగాతో ధవళవర్ణపు అంగీపై మెడలో తెల్లని ముత్యాల పేరు ధరించి ఠీవిగా నిలబడి మాట్లాడుతున్న మండల రట్టారకుని మాటలు కంగున మ్రోగుతున్నాయి. అందులకు తమరు ఏం చేయబోతున్నారో? సభలో ముందు వరుసలో ఉన్న పెద్ద ఆయన మాటలకు ప్రధాన పురోహితులు, ప్రతి గృహస్థు తమ పంట నుండి 100 పాళ్లలో 5వ పాలు ఆలయానికి దానం ఇవ్వాలి. ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, రాజ్యాన్ని కట్టవలసిన శిస్తులతో పాటు కొత్త శిస్తు అంటే మేము ఎలా జీవించాలి? జనంలో నుండి విసురుగా వచ్చింది ఒక ప్రశ్న. ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. అప్పుడు 2 అడుగులు ముందుకు వేశాను నేను. నా ఆలోచన గమనించి మనందరి శ్రేయోభిలాషి మన దేవదాసి జనరంజని వారు వారి మదిలోని మాటలను మనతో పంచుకుంటారు అన్నాడు తలారి. తలారి ప్రకటనతో కల్లోల సాగరం అకస్మాత్తుగా అలల సవ్వడి ఆపి మౌనం దాల్చింది. ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం. నడుముంపు ప్రకటితమయ్యేలా నిలబడి నితంబాలు దాటిన నల్లని జడను కుడి చేత్తో భుజం మీదుగా ముందుకు తెచ్చి వయ్యారంగా పట్టుకున్నాను. కాని తెలుసు, ఆ భంగిమ పురుషుల మనసులను మత్తెక్కిస్తుందని. జడలో నిలువెత్తు ఉన్న మల్లెలవైనా కాలేమా అని రసికులు విలవిలలాడిపోతున్నారు. 5.5 అడుగుల పసిమి దేహశిల్పం, కలువదోయిని విడువలేక కలువల రేడు నా వదనంలోనే కొలువుండిపోయాడు అంటారు. లత్తుక అద్దెని పలుచని అధరాలు నా వెన్నెల హాసానికి ఆధారాలు. పగటి కాంతిలో మెలమెల మెరిసిపోతున్న వజ్రాల కర్ణాభరణాలు, శంఖం మెడపై నుండి ఆతృతతో గబుక్కున జారి ఉన్నత శిఖరాలపై గర్వంగా నిలిచిన ముత్యాలు పొదిగిన హేమమాలికలు, తూనీగ నడుమ చుట్టూ రత్నాలు పొదిగిన సువర్ణవడ్డాణం, తామరతూడులకు నవరత్న ఖచిత దండవంకీలు. ఇది ఎదుటివారిని కట్టిపడేసే నా ఆహార్యం.
ఆమె భువి నుంచి పొరపాటున జారిపడిన అమృత బిందువులా ఉంది. ముందు వరుసలో నిలబడిన రసికుడు పక్కవాళ్లతో గుసగుసగా అన్న మాటలు నా శ్రవణాలకు చేరకపోలేదు. కన్ను ఆర్పకుండా చూస్తూ గుటకలు మింగుతున్న జనవాహిని చూస్తూ మరొక్కమారు దరహాసమైకపు వల విసిరాను. సభలో ఉన్న నా ఆత్మీయులందరకు శిరస్సు వంచి వందనాలు చేస్తున్నాను. 2 చేతులు జోడించి తల వంచి నమస్కరించిన నా వినయానికి పరవశులయ్యారందరూ. ఈ సభ తీసుకోబోతున్న నిర్ణయం నిజానికి నాకు ఇష్టం లేదు. వేదికపై ఉన్నవారు ఉలిక్కిపడ్డారని నా క్రీగంటి వీక్షణాలకు తెలిసి నవ్వుకున్నాను. మీపై భారం మోపుతున్న దానం మిమ్మల్ని బాధ పెట్టడంలో సందేహమే లేదు. అయితే ఒక్క నిమిషం విరామం ఇస్తూ ఎదురుగా ఉన్న ప్రజామోములను గమనించసాగాను. అందరూ కుతూహలంతో ఉండడం గమనించి, అయితే ఈ దానం వలన మనకు భవిష్యత్తులో జరిగే ప్రయోజనాలు గుర్తెరిగితే మనం అందరము సమాధాన పడతామనేది నా యోచన. మీకు తెలుసు, ఆలయాలు కేవలం దేవుని నిలయాలు మాత్రమే కాదు, మన సంస్కృతికి పట్టుకొమ్మలు కూడా. ఈ ఆలయ వేదిక వద్దనే ఎన్నో సమావేశాలు, నాట్య గాన సభలు జరుపుకున్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించాం. మన ఈ జీవన విధానంలో ఆలయాలది ముఖ్య భూమిక. మన సమాజ వృద్ధిలో ప్రతి నిర్ణయం ఇక్కడ తీసుకున్నదే అనేది విజ్ఞులైన తమకు విదితమే. ఈ విశాల నేత్రి పలుకులకు అందరూ తలలోపక ఆగగలరా? లోలోన మనసు గెంతులు వేస్తోంది. పంటలో 5% మీరు చెల్లించేది శిస్తు కాదు, దానం. అది కూడా పవిత్రమైన దేవాలయానికి చేస్తున్న దానం. పుణ్యం మీ ముంగిట ఉంటుంది, స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ప్రజల ముఖాల్లో చిరునవ్వు గమనిస్తూ, ఈ దానం ద్వారా వచ్చిన పంటలో సగపాలును సురక్షితంగా దాచిపెడతాం. ఇందులో కనుక భవిష్యత్తులో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ దాచినదంతా మీ కుటుంబ అవసరాల కోసం, ఆకలి బాధల నుండి మన ప్రజలను కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. చాలా సంతోషం. ఇక మిగిలిన సగపాలను విక్రయం చేసి వచ్చిన ధనంలో ఆలయ వృద్ధికి, నాట్య సాహిత్య పోషణకు, గురుకులాల పోషణకు, గ్రామాల వృద్ధికి సమపాళ్లలో వెచ్చించదలిచాము. ఆపి అందరి ముఖాల వైపు విహంగ వీక్షణం చేశాను. తేనె ప్రవాహంలో కొట్టుకుపోయిన జనులు మైమరిచి ఉన్నారు. మన జీవితాల బాగు కోసం బృహత్తర ప్రణాళిక రచించిన జనరంజని వారికి జై! మన జీవితాల బాగు కోసం బృహత్తర ప్రణాళిక రచించిన జనరంజని వారికి జై! అంటూ జై జయ ధ్వానాలు మిన్నంటాయి. ఆ జై జయ ధ్వానాలు వేదికపై ఉన్నవారికి చిరునవ్వులు వెలుగులు తెచ్చాయి. దేశవృద్ధిలో ఒక ముఖ్య భూమికి దక్కినందుకు ఆనందంగా ఉంది. సమాజంలో దేవదాసి అంటే ఉన్న గౌరవం, మర్యాదలు చాలు ఈ జీవితానికి అనిపించింది. కానీ వ్యక్తిగా 10 మందికి దేహం పంచడం మాత్రం లోపల ఎక్కడో అగ్నిపర్వతమై సెగలు కక్కుతోంది. ఆ సెగలో ఈ జీవితం బూడిదవుతుంది. 20వ శతాబ్దం. అయ్యా, నన్నొగ్గే, నేనెళ్ళను, నన్నొగ్గయ్యే! గుండె చీల్చుకుంటూ వస్తున్న నా బాధ ఆ పెద్ద మనిషి చెవురికి ఎక్కడం లేదు. నా పాల బుగ్గల మీదుగా జాలువారుతున్న కన్నీటి ధారలైనా నా జుత్తు పట్టుకుని లాక్కెళ్ళడానికి సిద్ధమవుతున్న అతని కరకు గుండెను కదిలించలేకపోతున్నాయి. అమ్మా, అయ్యా అందరూ నా ముఖం కేసి చూస్తూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటున్నారు. ఎరా మల్లన్న, నీ కూతురికి చెప్పలేదా? ఓ ఊరికే గింజుకుపోతోంది ఉరిమినట్లు అడిగాడు ఆ పెద్ద మనిషి. నాకేటి బోధపడక అయ్య ముఖం చూశాను. ఇప్పుడప్పుడే కాదనుకున్నాను దొరా. ప్రెసిడెంట్ వరకు కూడా చెప్పాను నా బిడ్డను ఇడిసేయమని. నా ఇంటి ముంజూరు వరకు రాదనుకున్నా దొరా. మోకాళ్ల మీద కూలబడి అయ్య ఏడుస్తూ ఏవేవో అంటున్నాడు. అమ్మ పరిగెత్తి వచ్చి ఆ కరకు మనిషి కాళ్ళు పట్టుకోబోయింది. ఛీ, పాడుముండా, దూరంగా ఉండ, నన్ను ముట్టుకోకూడదని తెలియదే? కాళ్లపై పడబోతున్న అమ్మను చేతికర్రతో దూరంగా నెట్టాడు. అమ్మ వెనక్కి విరుచుకు పడిపోయింది. అమ్మా! ఆ పిలుపు దిక్కులు దాటి వచ్చింది. కానీ ఆ బండ మనిషి చెయ్యి నా జుట్టును వదల్లేదు. నన్ను ఈడ్చుకెళ్ళినట్లు లాక్కెళ్ళిపోతున్నాడు. నా చూపు దూరంగా ఉన్న దేవుడమ్మత్తపై పడింది. దేవుడినే నమ్ముకున్న ఆమె నన్ను రక్షించగలదు అనిపించింది. నా చూపులు గమనించి కాబోలు గబగబా ముందుకొచ్చి, దొరా, నేను నచ్చజెప్పి తీసుకొస్తాను, మీరు ఇడిసెయ్యండి, నన్ను నమ్మండి వంగి దండం పెడుతూ వేడుకొంది. సరే, నీ మాట విని విడిచి వెళ్తున్నా, తెలుసు కదా, సమయానికి ఉండాలి. చూపుడు వేలు చూపుతూ పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు. నేలపై పడిపోయిన అమ్మ దగ్గరకు పరుగుని వెళ్ళాను.
తల నుండి సన్నగా కారుతున్న రక్తం చూడగానే నా ప్రాణాలు పోయినంత పనయింది. అమ్మను, నన్ను పట్టుకుని మా గుడిసెలోనికి తీసుకువెళ్ళింది దేవుడమ్మత్త. కుండలోని నీళ్లు తాగడానికి మాకిచ్చి ఇసరకర్రతో ఇసరసాగింది. అయ్య ఎందుకనో లోపలికి రాలేదు. బంగారమ్మా! ప్రేమగా పిలిచిన పిలుపుకు తలెత్తి దేవుడమ్మత్త ముఖం చూశాను. నలుపు తెలుపు కలగలిసిన పొడవాటి జుత్తు, శివులకు బంగారమో కాదో తెలియదు కానీ మెరుపు తగ్గి వెలవెలబోతున్న చిన్న జూకాలు, ముక్కుకు చిన్న నత్తు, ఎర్రని కోకపై పసుపు రంగు రవిక తొడిగి ముఖాన సూర్యుడంతా కుంకుమ బొట్టు పెట్టుకునుంది. కళ్ళు పెద్దవే అత్తకు, కానీ అంతులేని దిగులే నిండి ఉంది వాటిలో. చూడదినా, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. మనం కాదన్నా ఆగేది కాదు, మనతోనే నిలిచేది కాదు. ఇది దేవుని కార్యం. మాకు బోధపరచాలని చెబుతున్న అత్త మాటల్లో ఏదో తెలియని విషాదమే తొంగి చూస్తోంది. నీ బిడ్డ దేవుణ్ణి పెళ్లి చేసుకుని దేవుడమ్మ అవుతుంది. జన్మంతా సుమంగళిగానే బతుకుతుంది. ఆ ఊరందరికీ పెళ్ళాంగా. ముక్కు సిరాలు ఎగరేస్తూ అమ్మ గొంతు గర్జించింది. సమాధానం చెప్పలేక మౌనం పట్టింది అత్త. దేవుడమ్మ అవడం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమే అయితే ఎందుకు వదినా ఎప్పుడు మన గుడిసెల్లో పిల్లే దేవుడమ్మ అవ్వాలి? ఆ పెద్దంటి బిడ్డ ఏనాడైనా దేవుడమ్మ అయ్యిందా? అత్తగడ్డం పైకెత్తుతూ అమ్మ అడిగిన దానికి, అవునే, నువ్వు చెప్పింది నిఖార్సైన నిజం. ఇదంతా పెద్దోళ్ళు ఆడిస్తున్న పన్నాగం. వాళ్ళెట్టిన ఆచారం మనం కాదన్న పోదు. నా చిన్నప్పుడు నేను రానన్నందుకు నా ఈపు ఎలా తట్లు తేరిందో, నా ఒళ్ళు ఎలా వాతలు భరించిందో, ఆ తర్వాత నా ఒంటిపై పడిన చేతులు నన్ను ఎంత కష్టపెట్టాయో, నా మనసు ఎన్ని ముక్కలయ్యిందో నాకే తెలుసు. జ్ఞాపకాలు కమ్మేసి కాబోలు అత్త కళ్ళ నుండి ధార ప్రవహించసాగింది. దేవుడితో పెళ్ళంటారు, తాళి మడిచి కడతాడు, రోజుకొక రాక్షసుడు ఒంటిపై చెయ్యేస్తాడు. దేవుని పెళ్ళాన్నైతే దేవత అవుతాను. అప్పుడు వీళ్ళందరూ నా కాళ్ళు మొక్కి దేవుని తీసుకోవాలి కదా. మరి కోక పట్టుకుంటారు ఎందుకో నాకెప్పటికీ తెలియడం లేదు. అత్త మాటల్లో జవాబు దొరకని ప్రశ్నలు. పేరు భగవంతుడిది, ప్రతాపం ఈ దొంగనా కొడుకులది. కాండ్రించి ఉమ్మేసింది అమ్మ. నన్ను అక్కను చేర్చుకుని నా పొడవైన చుట్టూ నిమురుతూ, పాపిస్తోళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి. పెద్ద పిల్ల అవ్వడం తప్పు. గెద్దల్లా కాసుకొని ఉంటారు. వాళ్ళ దాహానికి దేవుడి పేరు చెప్పి తయారవుతారు. దానికి ఈయన మోగవాళ్ళందరికీ ఒత్తాస ఒకటి. అత్త మాటల్లో ఏదో చేయాలన్న తపన, ఏమీ చేయలేనేమోనన్న నిస్సహాయత. అత్త, నాకేటి అర్థం కావడం లేదు. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయాను. బంగారి, ఇప్పుడు మనం ఏటి చెయ్యలేము. మన బలం సాలదు. ఈ పాడు ఆచారం మన ఊర్లో ఒక దగ్గరే కాదు, దేశమంతా చీడలా పట్టి పీడిస్తుందట. మొన్న బళ్ళోని పంతులమ్మ చెప్పింది. అప్పుడెప్పుడో గోదాదేవి, మీరాబాయి దేవుణ్ణి భర్తగా భావించి జీవితాంతం ఇంకోటి వైపు కన్నెత్తి చూడకుండా దేవుణ్ణే నమ్ముకొని పాటలు పాడుకుంటూ బతికారని. కానీ ఇప్పుడు పేరుకు దేవునికి అంకితం ఈ ఎదవల ఆకలికి ప్రసాదం. ఎల్లమ్మ, సాని, దేవదాసి, మాతంగి, బసివి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారట మనలాంటి వాళ్ళని. తలెత్తి అత్త చెప్తున్నవి వింటూ ఆశ్చర్యపోయాను. అత్తకు బోలెడు విషయాలు తెలుసు. అయినా ఇటువంటి ఆచారాలు దేశమంతా ఎందుకు వచ్చాయో. పంతులమ్మ ఇంకా చాలా చెప్పింది. ఒకప్పుడు దేవదాసీలు చాలా వైభోగంగా బతికారంట. కూచిపూడి, భరతనాట్యం ఇంకా బతికి ఉన్నాయంటే వాళ్ళు ఆ కళామ తల్లికి చేసిన సేవే కారణమంది. దేశంలో మార్పు రావడం మొదలైందని, కొంతకాలంలోని ఈ ఆచారం మంట కలిసిపోతుందని కూడా చెప్పింది. నా ముఖంలో తెలియకుండానే చిరునవ్వు వెరబూసింది. టీచరమ్మ పట్నం వెళ్ళి రేపే ఎవరినో తెస్తానంది ఈ పాడు పని ఆపడానికి. అలా జరిగితే అంతకన్నా సంబరం ఇంకోటి ఉంటుందా? ఈ 2 రోజులు నేను ఏదో ఒకటి చెప్పి, లేదంటే ముట్టు అని చెప్పి వాయిదే వేయిస్తా. నన్ను మరింతగా పొదువుకుంటున్న అత్త పొట్టలోనికి చేరిపోయాను, రేపటి సూర్యుని కోసం ఎదురుచూస్తూ. అత్త ఆశ అడిగి ఆశే అయ్యింది. ఆచారం అనాగరికమైన మంది బలంతో సమాజామోదం పొందింది. దానవత్వానికి ముసుగు వేసి చేసిన కట్టుబాటులో సమిధని కాక తప్పలేదు. పేరు మారినా, కాలం మారినా నా గుండె కోత తగ్గలేదు. స్థానాలు, గౌరవాలు ఆనాడు గొప్పగా ఉండొచ్చు, నేడు లేకపోవచ్చు. కానీ నేను మాత్రం పరదేహకాంక్షకు ఆధరువునే. చివరకు మాకందరికీ ఒక ప్రత్యేక కులం పేరు సృష్టించి మరీ తగిలించారు. అనాది నుంచి, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏదో ఒక రూపంలో నన్ను బలిపశువుని చేస్తూనే ఉన్నారు. నా కన్నీళ్లు ఉప్పెనగా మారి ఏదో నాడు ముంచెత్తక మానవు. ఎక్కడైనా మీకు నేను ఎదురైతే కాంక్షతో కాకుండా కన్నీళ్లతో చూడండి.
ఈ జన్మకు సెలవు. మీరింతవరకు నేలరాలిన పువ్వు కథ విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ప్రతిష్టాత్మక ఖమ్మం ఈస్థెటిక్స్ కథలు 2025 సంపుటంలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి